Ganga Goya. Ya, oi. Un eloto. 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 మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా ప్రారంభమైంది. సర్పంచుల సమస్యల పరిష్కరణకై నిధులు విధులపై సర్పంచుల శంఖారావం పేరుతో రాజీవ్ గాంధీ ఇక్కడ మరియు రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఈరోజు ఒకరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ధర్నాలోకి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ సీనియర్ నేతలు మల్లి రవితో పాటు అలాగే మహేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్,
జీవన్ రెడ్డి పలుసారి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లతో పాటు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు భారీ ఎత్తున హాజరయ్యారని చెప్పొచ్చు. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఏదైతే గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన వీళ్ళు దారి మళ్లించింది అనే విషయం పైన సర్పంచ్లు గత నెల రోజుల క్రితం నుంచి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే గత వారం క్రితం కాంగ్రెస్ పార్టీ ఇదే ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే ఈ ధర్నాకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు కూడా లభించడం ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ముందస్తు హౌస్ అరెస్టులతో పాటు అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి నిన్న హైకోర్టు నుంచి కూడా ధర్నా నిర్ణయం అంటే టీపీసీసీ నుంచి కూడా వాళ్ళు హైకోర్టుకి పిలిచేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా హైకోర్టు నుంచి కూడా ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైకోర్టు అనుమతి అనుమతి నేపథ్యంలో ఈ రోజు ధర్నా జరుగుతుంది. ఆ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనికి సంబంధించి ఇక్కడే అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 15 ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ చెందిన ఏదైతే 35,000 కోట్ల నిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నుంచి వచ్చే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను అంటే ఒక డిజిటల్ కీ ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు సర్పంచులకు ఏమాత్రం తెలియనియకుండా అలాగే క్రిస్మస్ సెలవులు అంటే ఏదైతే 25, 26 తేదీన ఆ క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో అధికారులు కావచ్చు ఇక్కడ అంటే అన్ని సెలవులతో ఇక్కడ అధికారికంగా కూడా అసలు వీళ్ళు ఈ నిధులను ఎలా డిజిటల్ కి ఉపయోగించి తరలించడానికి పైన కూడా ఇక్కడ సర్పంచ్లంతా రాష్ట్ర వ్యాప్తంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి అంటే హరితహారం కావచ్చు ఇక్కడ పల్లె ప్రకృతి వనాలు కావచ్చు అలాగే శ్మశాన వాటికలు ఇలాంటి కార్యక్రమాలకు అదైతే ముందస్తుగా మేము అప్పులు చేసి మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం గ్రామాల్లో వాటికి సంబంధించిన బిల్లులు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ నుంచి కానీ ఏమాత్రం అంటే 8 నెలలుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం అలాగే కేంద్రం నుంచి వచ్చిన బిల్లులను ఇవ్వకపోవడంతో ఇక్కడ సర్పంచులు మొత్తం ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు కూడా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు ఇతర పార్టీలకు రాజీనామాలు చేసి వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ సర్పంచులకు అండగా ఉంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో ఇక్కడ ఇతర పార్టీలో గెలిచిన సర్పంచులను సైతం బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నది ప్రస్తుతం చూడవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోకి చెందిన సర్పంచులు కూడా ఈ ఆందోళన బాటలో కొనసాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇతర కొంతమంది సర్పంచులు అయితే ఇక్కడ ఉప సర్పంచులు కానీ వాళ్ళు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా అంటే వీళ్ళకి ఏదైతే గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల వల్ల బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఎక్కువగా ట్రాక్టర్ల ఈఎంఐలు కట్టకపోవడం అలాగే గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు చెందించే వేతనాలు కావచ్చు అన్ని గ్రామ పంచాయతీకి సంబంధించి అన్ని బిల్స్ రూపంలో కూడా ఏ మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అందకపోవడం ఇక్కడ సర్పంచులు తెలుపుతున్న ప్రధాన సర్పంచులు వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళు సర్పంచులకు ముందు నుంచి అండగా ఉంటూ వస్తుంది. అయితే ఏదైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తున్నా అయితే పంచాయతీరాజ్ యాక్ట్ 73, 74 సవరణ ప్రకారం గ్రామ పంచాయతీలకు అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలతో ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దీనిలో భాగంగానే ఈ నిధుల మళ్లింపు కూడా జరిగిందని అంటే నిధుల మళ్లింపు అంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు అంటే ఈ నిధుల మళ్లింపు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించినది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ఒక విషయం యాద్ పెట్టుకో, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు వయసులో, నా అనుభవంతో నేను చెప్తున్నా, అసెంబ్లీలో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయకు, వాస్తవాలు చెప్పు. అసెంబ్లీలో ఇంకా ప్రజలకు డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, అసెంబ్లీ మీద నమ్మకం ఉంది. అసెంబ్లీలో మినిస్టర్ కానీ సీఎం ఏదైనా మాట ఇస్తే పబ్లిక్ అంటారు, అరే ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిండే అసెంబ్లీలో చేసిండే మామూలు మాటనా అని ఒక వాళ్లకు నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి వమ్ము చేయకుండా షబ్బీర్ ఏదన్నా వాస్తవం చెప్పాలి అసెంబ్లీలో, అయితే అవుతుందను కాకుంటే కాదని ఏం చేస్తారు చేసుకోమను, కానీ నిజం చెప్పాలని నాకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు నా ఫస్ట్ అనుభవంలో యాజ్ ఎ మినిస్టర్ 89లో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసు ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు
నివారించాలని కోరుతూ డీవైఎఫ్ఐ అలాగే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ప్రగతి భవన్ను ముట్టడించారు. దీంతో స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎస్ఐ కానిస్టేబుళ్ల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు అరెస్టు చేసిన పోలీసులు వారిని గోషామాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.